కాపాడువాడు అని చూస్తున్నామా? కాపాడువాడు సరే, దేవుడు ఇలాంటి సందర్భంలో కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు, ఎట్లా కాపాడతాడు అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. రెండోది చూడండి, ఇక ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఈ సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ సమస్యలు ఇప్పుడు ఒక 3 విషయాలు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ చెప్పుకున్నాడు. ఆ మూడింటికి మూలం ఒకటే. ఆ మూలాన్ని సరి చేసుకున్నాను, ఈ 3 సరి అయిపోతుంది. అర్థం చేసుకోండి, ఆ మూలాన్ని సరి చేసుకుంటే ఈ 3 కూడా చక్కగా అయిపోతుంది, సరి అయిపోతుంది. లైఫ్ సాఫీగా చావు, సంతోషంగా చావు. అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రభు మాట్లాడు. అదేంటో మీరు మంచి జాగ్రత్తగా వింటే మంచి స్పష్టంగా అర్థమవుతుంది. చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఇక్కడ యేసు ప్రభు 2 సందర్భాలు మనకు కనబడతాయి. ఒకటేమో దోణిలో యేసు ప్రభు ఉంటాడు, మరొక సందర్భంలో యేసు ప్రభు ఉండడు, అద్దరిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, తండ్రితో మాట్లాడుతుంటాడు. వీళ్ళు యేసు లేకుండా దోణి నడిపించుకుంటూ వస్తాము. ఈ 2 సందర్భాలు, ఈ 2 సందర్భాలు కూడా మనం ధ్యానిస్తాము. ఫస్ట్ సందర్భం మూలం అని చెప్పినా కదా, మూడింటికి ఒకటే జవాబు. అంటే ఒక మూడింటికి 3 సమస్యలకు ఒకటే జవాబు. ఇప్పుడు ఫస్ట్ సమస్య చూడండి. ఫస్ట్ మానవాళిని పీడించేది, మానవాళిని నిజంగా మరి నెమ్మది లేకుండా చేసింది ఏంటి? వీళ్ళందరూ యేసు ప్రభు మరి ధోనిలో ఉన్నాడు, అమరంలో తలవాల్చుకున్నాడు, వీళ్ళు ధోనిని నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా అకస్మాత్తుగా ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి, ఆ ధోనిలో పడుతూ ఉన్నాయి. వీళ్ళు భయపడ్డారు, ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు, చనిపోతాము, నశిస్తున్నాం అంటారు. వెంటనే ధోనిలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న యేసయ్యను లేపి, ప్రభా, మరి మేము నశిస్తున్నాము, నీకు చింత లేదంటే యేసయ్య లేచి ప్రభు ఏమన్నాడు తెలుసా? మరి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు అని. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు అంటే, మీరు గమనించండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు? భయపడే వాళ్ళు ఎవరు అని అంటే, అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళకే భయం అయింది. పరిపూర్ణ విశ్వాసం, పూర్ణ విశ్వాసం, నిండు విశ్వాసం ఉండడం భయపడి ఉండదు. ఎన్నెన్న రాని, ఎన్ని సమస్యలు రాని, ఉవ్వెత్తిన సముద్ర తరంగాలు లేవని, మనిషిని ముంచెత్తిన సమస్యలు రాని, వాళ్ళు నిశ్చింతగా ఉంటారు, ఏ కలవరపడరు, కంగారు పడరు. వాళ్ళు ఫెయిత్, ఫుల్ ఫెయిత్లో ఉన్న విశ్వాసం. నువ్వు పూర్ణ విశ్వాసంతో ఉన్న దావీదు గొలియాతు చూసి ఇజ్రాయేల్ అందరూ భయపడుతున్నారు, సౌలు భయపడుతున్నారు, దావీదు భయపడ్డాడు. దావీదు పరిపూర్ణ ఫెయిత్తో ఉన్నాడు, దేవుడి అంత విశ్వాసం. అలాంటి ఫెయిత్ ఉన్న వాళ్ళు భయపడ్డారు. అయితే అల్ప విశ్వాసం, అల్పం అంటే ఏంటి? అల్పం అంటే కొద్దిగా. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉన్నది కానీ ఉండాల్సినంత విశ్వాసం లేదు, అల్పంగా ఉంది, కొంచెమే ఉంది. విశ్వాసము పరిమాణంతో పోల్చింది అంటే అది పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం అది వృద్ధి చెందుతూ ఉంటుంది. పరిమాణం అంటే కొలమానం, అది పెరుగుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది.
మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అల్పంగా ఉన్నది విశ్వాసం. ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం పడుకుంటున్నా, ప్రభుత్వం తింటున్నా, ప్రభుత్వ కార్యాలు చూస్తున్నా ఇంకా విశ్వాసం వృద్ధి ఎదగలే. అందుకే ఆ సమస్య తుఫాను చూసి కలవరపడుతూ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు అల్ప విశ్వాసం ఉన్నోళ్ళు భయపడుతున్న వాళ్ళ లోపల అల్ప విశ్వాసం ఉన్నదన్నారు. భయపడుతున్నారు అంటే నాకు అది అవుతున్నది, భయం అవుతున్నది, ఈ వ్యాధి నన్ను ఏమో చేసినట్టుంది, భయపడుతున్నారు. వాళ్ళ లోపల అల్ప విశ్వాసం ఉంది. ఈ సమస్య నన్ను ముంచెత్తుతున్నట్టు నాకు ఏమైనా అవుతున్నది, వాళ్ళ అల్ప విశ్వాసం ఉన్నట్టు. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చింది, దుర్వార్త వచ్చింది, ఒకటిసారి గుండె చేసి భయపడుతున్నారు. వాళ్ళ లోపల అల్ప విశ్వాసం ఉన్నారు. ఏదైనా పరిస్థితి సమయం ఆందోళనలో ఉన్న ఏరియాలు భయపెట్టించే పరిస్థితులు అన్ని రకాల భయాలు ఉన్నాయి. భయం అనేది ఒకటి కాదు, అసలు మానవుని యొక్క జీవితంలో ఆ లోపల అల్లుకుపోయింది, లోపలికి పాతుకుపోయింది. భయం అనేది అందరి లోపల పాతుకుపోయింది. విద్యార్థులకు భయం, నేను ఫెయిల్ అవుతానేమోనని. బిజినెస్ చేసేలో భయం, లాస్ అవుతుందేమోనని. కుటుంబ సంసారంలో భయం, ఈ అప్పుల నుంచి బయటపడమని భయం. సంబంధం దొరుకుతుందో భయం. ఇవన్నీ